శ్రీల వ్లాగ్స్. ఈరోజైతే మనం ఒక ట్రీ టూర్ అయితే చేయబోతున్నాం అనమాట. ఫుల్ ట్రీసే చెప్పాను కదా, ఒక షార్ట్లో చెప్పుకుంటాను. అదే డాబా టూర్ ఉంటుంది, ఆ షార్ట్లో చెప్పుకుంటాను. అంతా అదే గ్రీనరీ, మా కాలనీ అంతా గ్రీనరీ అని చెప్పేసి ఇప్పుడు అది చూపించబోతున్నా. రండి చూపించేస్తాను. ఇదిగోండి, ఇది అలోవెరా చెట్టు. ఇది ఏ చెట్టు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను చెప్పను. ఇదిగోండి వాటర్ ఆ ట్యాంక్లో నుంచి ఇలా వచ్చేసాయి. ఇదిగోండి వాటర్ అప్పుడే పొల్యూట్ అయిపోయాయి చూడండి, అందుకే నేను వాడద్దు అంటాను. ఇదిగోండి ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఎవరైనా చూడకపోతే వెళ్ళి నా ఛానల్లో ఉంటే చూసేయండి. బుడ్డి చెట్లు గాయస్, బుడ్డి చెట్లు. ఇదిగోండి ఇలాంటి పువ్వులు చిన్నప్పుడు కొంతమందికి తెలిసేవంట. ఇవి తాత 10 రూపాయలు ఇస్తావా లేదంటే నీ గుండు టక్ అని అనేవాళ్ళంట, మా పిన్ని వాళ్ళు అయితే అనేవాళ్ళు. ఇదిగోండి ఆవులు అయితే చూపిస్తాను చూడండి. ఆవు ఇక్కడ వచ్చింది, మళ్ళీ అక్కడంతా ఆవులే, అక్కడ మనుషులు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఇంకో చెట్లు. ఇదిగోండి చెప్పాను కదా గ్రీనరీ అని చెప్పేసి. దీని బయట చెట్లు, పెద్ద చెట్లు ఉన్నాయి కదా, దాని లోపల ఏముంది అంటే కేవ్ అయితే ఉంది. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళు అన్నమాట, బయటకు వెళ్ళి వస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ ఒక ఇల్లులు అన్నీ ఉంటాయి. ఇది ఫుల్గా కంప్లీట్గా డాబా టూర్ లాగే ఉంటుంది. గ్రీనరీ, చెట్లు అవన్నీ చూపిస్తాను. అన్నీ కొన్నిసార్లు ఏంటి అంటే అన్నీ చూపించేదాన్ని కాదు, కొన్ని చూపించేదాన్ని. చెప్తున్నా గాయస్, మీకు నా ఛానల్ డబల్ వస్తూ ఉంటే ఏం టెన్షన్ తీసుకోవద్దు. మీరు కాదు తీసుకునేది, నేను టెన్షన్. అదిగోండి అక్కడ కనిపిస్తుందా, జూమ్ చేస్తున్నా, కనిపిస్తుంది అక్కడ ఒక చెట్టు, అది కూడా కేయూ లాంటిదే. అదిగోండి అక్కడ ఒక చెట్టు. మా కాలనీయే కాదు, చాలామంది చెట్లు పెంచుకుంటారు. సేవ్ ట్రీస్, దట్స్ వై సేవ్ ట్రీస్. ఇక్కడ చేసాము. మళ్ళీ ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడంతా గడ్డ అన్నమాట. పోయిన వీడియోలో ఇదిగోండి ఇదంతా చెట్టు, ఇది ఇంకా తీయలేదన్నమాట. పోయిన వీడియోలో ఒక అమ్మాయి ఉంటుంది, ఒక అమ్మాయి నాకు వీడియో తీస్తూ ఉంటే సడన్గా కిందకి ఊరుకొచ్చింది కదా, ఏమైంది కాదు, కోతులు వచ్చినాయి. కోతులు వస్తే డబుక్కు మనం ఊరుకొచ్చాము. అదిగోండి కోతులు అంటే మా అందరికీ భయమే. కోతులు ప్లస్ పాములు ఎవరికి భయం ఉండదు, వాళ్ళ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదిగోండి అక్కడ పాచి పట్టేసింది చూడండి, ఫుల్ పాచి పట్టేసింది. మనం డాబా ఉన్నాం, మనది ఇది ఫస్ట్ ఫ్లోరు, కింద జీ ఫ్లోర్లో ఉంటారు కొంతమంది. ఎక్కడ చెట్లు కనిపిస్తే అక్కడ చెట్లు ఉంటాయి గాయస్. ఇది మల్లెపూల చెట్టు. మా మధ్యలో మీకు ఒకటి ఇస్తున్నాను, ఒకటి చూడండి. చిన్నపిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికి ఆన్సర్ ఏంటో ఆలోచించండి, నేను లాస్ట్లో చెప్తాను. పిక్ చూపించి లాస్ట్లో చెప్తాను. చూడండి ఎంత బాగుందో అసలు. అదిగోండి కింద మీ గాడ్స్ ఎవరెవరంటే మీ
మీ గాడ్ మీకు ఏమేమి గాడ్ ఇష్టమో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎంత హాయిగా తింటున్నాను చూడండి. ఇదంతా చెత్త అన్నమాట. ఇదిగోండి ఇక్కడ మామిడి పళ్ళు పాడైపోయాయని పడేస్తే ఆవు వచ్చి తింటుంది. ఎంత ఆకలిగా ఉన్నాయో ఏమో. అవన్నీ అక్కడే ఉన్నాయి. కొన్నిసార్లు కొంతమంది అయితే కొన్ని ఆవుల్ని గుద్దేసి వెళ్ళిపోతారు. అలా చెయ్యొద్దు ప్లీజ్. ఇవన్నీ మన తాతయ్య బుక్సే. అలా చెయ్యొద్దు. అవి మూగ జీవులు, మనలాగా మాట్లాడే జీవులు కాదు కదా. అవి మూగ జీవులు. మూగ జీవులు అంటే మాటలు రావు వాళ్ళకి. మాటలు రావు. మాటలు రాకపోతే ఏంటి, అవి మాటలు రాకపోతే చాలా కష్టపడతారు. కనిపిస్తున్నాను. మాటలు రాకపోతే చాలా కష్టపడతారు గైస్. ఇప్పుడు ఇలా అడుక్కుంటారు కదా కొంతమంది, వాళ్ళకు కూడా ఎంతో కొంత హెల్ప్ చేయండి. 5 రూపీస్ అయినా, ఒక్క చిన్న రూపాయి అయినా ఏదో ఒక హెల్ప్ చేయండి. అది నాకు ఒక చిన్న రిక్వెస్ట్. ఇది నా చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు అయితే అన్నీ చూపించేసాను కదా. ఇప్పుడు ఈ సైడ్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎవరు లేరు వీడియో తీయడానికి, అందుకు నేను అట్లా పెట్టేసాను. కనిపించకపోతే సారీ. ఆమెది అక్కడ ఆరేసారో లేదా బెండ్ అయిందో ఏం తెలియట్లేదు. కరివేపాకు జట్టు లాస్ట్లో పిక్ పెడతా అన్నాను కదా, పెడతాను ఉండండి. కదండి ఇది అండి పిక్. మీరు ఆలోచించుంటే ఎస్ ఐ థింక్ అని కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చూపించేస్తున్నాను. ఇది ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళండి. ఒక్కటి కూడా వదలొద్దు. అంతే, నేను ఇక్కడ ఒక్కటి కూడా వదలలేదు కదా. ఇప్పుడు పొల్యూటెడ్ వాటర్ అయితే చూపిస్తాను చూడండి. అమ్మ చాలా పొల్యూట్ అయింది. ఏమో గాస్, పింక్ చాలా పొల్యూట్ అయింది. మొత్తం పింక్ వాటర్ వచ్చేసింది చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.